హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతార. ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. మనకి హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ G+1 హౌస్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్ ల్యాండ్ ఫేసింగ్ అండ్ అలానే హౌస్ ఫేసింగ్ రెండు కూడా అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లోనే ఉండడం జరిగింది. ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు హౌస్ ముందున్న పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి G+1 పర్మిషన్ కూడా అయితే ఉంది. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో రెండిట్లో కూడా మనకి 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సేమ్ ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి టోటల్ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా కూడా వచ్చేసరికి 2700 SFT. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ సింహద్వారం అంటారు కదా, అది వచ్చేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. మనకి హౌస్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్. మనకి చుట్టూ వెంటిలేషన్ బాగుండేలాగా సెట్ బ్యాక్స్ కూడా చాలా నీట్గా అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు టోటల్ మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తాను చూడండి. మనకి హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే డిజైన్ చేయించారు. అండ్ ఈ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అండ్ మధ్యలో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఆ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి బ్యాక్ సైడ్లో మనకి సెట్ బ్యాక్ కూడా అయితే వదలడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫాల్ సీన్స్ కూడా మనకి ఆల్రెడీ హౌస్లో అయితే డిజైన్ చేయించారు చాలా బ్యూటిఫుల్గా. మనకు ఆపోజిట్లో ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్లోకి ఎంట్రన్స్. మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కార్నర్లో వచ్చేసరికి మనకి వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియాలో కూడా ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి స్టోరేజ్ పర్పస్కి. అండ్ అలాగే దీనికి రైట్ సైడ్లో వచ్చేసరికి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో మనకి కిచెన్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఆ కిచెన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి కార్నర్లో మనకి ఇక్కడ సపరేట్గా పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. ఈ పూజా గది నుంచి బయటికి రాగానే పూజా గదికి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని అయితే చెప్పాను కదా. సో వాస్తు ప్రకారం మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ ఆల్రెడీ సిమెంట్ ట్రాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇమీడియట్గా వుడ్ వర్క్ డిజైన్ చేయించుకోపోయినా కానీ ఆ రెంటల్ పర్పస్కి ఇచ్చుకున్నా కానీ మీకు రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. మీరు 2 పోర్షన్స్ కనుక రెంట్కి ఇస్తే అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ 2 పోర్షన్స్ కూడా రెంట్కి ఇచ్చినట్లయితే కనుక మీకు 30,000 దాకా రెంట్ అయితే వస్తుంది. 25 నుంచి 30K దాకా ఈజీగా రెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు కిచెన్ అయితే ఎలా ఉందో కవర్ చేసాం కదా. కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఇప్పుడు 2 బెడ్రూమ్స్ కూడా మీకు కవర్ చేస్తున్నాను. మనకి 2 బెడ్రూమ్స్ మధ్యలో కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కామన్ వాష్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్తో. ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ పైన వచ్చేసి ఈ విధంగా మనకి లో రూఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ పర్పస్కి. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. అండ్ ఈ కామన్ వాష్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి వెంటిలేషన్కి అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హౌస్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్. హౌస్ చుట్టూ మనకి సెట్ బ్యాక్ వదిలి చాలా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి సెకండ్ బెడ్రూమ్లో కూడా ఈ విధంగా స్టోరేజ్ పర్పస్కి ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అని అయితే చెప్పాను కదా. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి స్పేస్ వదిలి 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అలానే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ అదే ప్లానింగ్తో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే ఉంటుందో హౌస్ వచ్చేసి సేమ్ అదే విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. కాకపోతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేస్తే మనకి హౌస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియా కూడా మనకి కలిసి వస్తుంది కదా. సో అందుకే మనకి ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుంది. రిమైనింగ్ హౌస్ ప్లాన్ అంతా అయితే కూడా సేమ్గా ఉంటుంది. మనకి బెడ్రూమ్స్ కానీ కామన్ వాష్రూమ్ అండ్ అలాగే కిచెన్ డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే ఇచ్చారో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలానే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్లో ఉన్న టీవీ యూనిట్ వచ్చేసరికి ఈ విధంగా ఇక్కడ స్పేషియస్గా అయితే డిజైన్ చేయించుకున్నారు.
మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాపర్టీ ప్రమోషన్స్ కోసం చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేశాం కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కూడా ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి నార్త్ ఫేసింగ్లో కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా హౌస్ చుట్టూ వచ్చేసరికి ఈ విధంగా నీట్గా సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టారు, వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా. మనకి ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది. ప్రాపర్టీ మీద వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని అంటే మీ సిబిల్ని బేస్ చేసుకొని అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్. నాగోల్ మెట్రోకి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లోనే మనకి ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా అండ్ పూజా గదిని అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి డైనింగ్ ఏరియాలోనే కార్నర్లో వచ్చేసరికి రైట్ సైడ్ కార్నర్లో మనకి ఈ విధంగా పూజా గదిని అయితే ప్రొవైడ్ చేశారు సపరేట్గా. మనకి హౌస్ యొక్క డైమెన్షన్ కూడా వచ్చేసరికి 30/50 డైమెన్షన్. హౌస్ యొక్క డైమెన్షన్ కూడా బాగుంది. మనకి వచ్చేసి మనకి టోటల్ 167 స్క్వేర్ యార్డ్స్లో మనకి చాలా బాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ని వచ్చేసరికి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడం వల్ల ప్రాపర్టీ సైట్ విజిట్ చేయాలా లేదా అనే డెసిషన్ మీరు ఇంట్లో ఉండి తీసుకోగలుగుతారు. అండ్ అలాగే ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మన ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2 BHK 3 BHK ఇండిపెండెంట్ హౌసెస్, ఇలా మీ బడ్జెట్కి అనుగుణంగా అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి కిచెన్కి అటాచ్డ్గా సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఇప్పుడు కిచెన్, హాల్, డైనింగ్ ఏరియా అయితే మీకు కవర్ చేశాం కదా. మనకి హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్, మధ్యలో వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లాగానే ఉంటుంది ప్లానింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో కూడా. అందుకే మీకు బెడ్రూమ్స్ చూపిస్తూ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్. మనకి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. టోటల్ ల్యాండ్ అండ్ అలాగే హౌస్ ఫేసింగ్ రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్, 167 గజాల్లో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి G+1 పర్మిషన్ అయితే ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో రెండు కూడా అయితే మనకి 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనకి హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి 30/50 అండ్ అలాగే టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి 2700 SFT అంటే 2700 SFT. మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ స్టే చేయడానికి కానీ రెంటల్ ఇన్కమ్ కానీ రెండింటికి కూడా బాగుంటుంది. మనకి హౌస్ వచ్చేసి మీరు 2 పోర్షన్స్ కనుక రెంట్కి ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి 25 నుంచి 30K దాకా అయితే వస్తుంది. అండ్ ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి లోన్ అయితే వస్తుంది. ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉంది. లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో కనుక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 1,59 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,59,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీ సర్చ్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా వీడియో అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న మరికొంతమందికి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ప్రాపర్టీస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.